ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ ఇస్తున్న తీర్పులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. కట్టడి చేయడానికి మరో కొత్త చట్టం రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. స్పీకర్ అధికారంలో ఉన్న స్పీకర్ కనుక ఆయన కండు వేసుకున్నా కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. కానీ అపార్షన్ చేస్తాము. దీనికి మరో చట్టం రావాల్సిన ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో కొనసాగడం, వాళ్ళతో సహవాసం చేయాలని ప్రజాస్వామ్యానికి గుడ్డలి చెట్టు. స్పీకర్లకు అపారమైనటువంటి గతంలో కేసీఆర్ గారు చేసి 2014లో కూడా ఆనాడు గదే పని చేసిన కేసీఆర్ గారు, 19లో కూడా గదే పని చేసిన కేసీఆర్ గారు, ఇవాళ గదే పని చేస్తారు. ఏదా రాజా అన్నట్టుగా ఉన్నది. ఆ రాజు కట్టేవాడు ఈ రాజు కట్టేవాడు గతి మళ్ళీ ప్రజాస్వామ్యంలో విలువలు ఉండాలంటే, ప్రజలు దాన్ని విశ్వసించాలంటే ఒకటే పార్టీ కలిసే వాళ్ళు ఒకటే పార్టీలో తప్ప ఇట్లాంటి కప్పగంతులు లెక్క వేసే పద్ధతి ఉండదు. ఆనాడు ఏ చట్టం అయితే వచ్చిందో ఆ చట్టం దెబ్బతీయద్దని చెప్పి కోరుతున్నారు. సికింద్రాబాద్ వివాదంపైన స్పందించారు ఎంపీ ఈటల రాజేందర్. సికింద్రాబాద్ పేరును ఎవరు తక్కువ చేయకూడదని అన్నారు. అలాగని మల్కాజ్గిరిని కూడా ఎవరు తక్కువ చేయొద్దని చెప్పారు. పార్లమెంటు దేశంలోనే అత్యధిక ఓటు సికింద్రాబాద్ పేరు పెట్టాలని దాని వ్యతిరేకం కాదు. మల్కాజ్గిరి జిల్లాలో దాన్ని తీసుకొచ్చి ఒక ఎడ్జికి కలపాలని డిమాండ్ సపోర్ట్ చేయట్లేదు. అధికారం చేతిలో ఉందని అనేక రకాల అటు ఇటు జరిపింది. రిజర్వేషన్లు కూడా అనేక రకాల అవకతవకలు పాల్పడుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇదే పని చేసింది. ఈ ప్రభుత్వం కూడా గదే పని చేసింది. ఇట్లా అటు ఇటు జనాభాను మార్చడం వల్ల, రిజర్వేషన్ మార్చడం వల్ల గెలవాలని చెప్పే తప్పకుండా అతి బాధాకరమైన అంశం ఏంటంటే నన్ను కోసినా కూడా రూపాయలు అని చెప్తున్నారు. మరి అలాంటి కేవలం గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ 15% నిధులు ఆగుతున్నాయని పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాజేటువంటి భావనతో ఎన్నికలు పెడుతుంది తప్ప మేలు రావాలనేటువంటి భావన ఉన్న ముఖ్యమంత్రి కాదు. ఇలా డబ్బుల కోసం డబ్బులు రావాలని చెప్పి పెడతాం.